Our brains are remarkable and miracles, even but they can't do everything unless we give them high technology. Hippocampus is the gateway of memories. Short-term memories are stored in the prefrontal cortex, but eventually they have to be transferred to the long-term memory, and that's where the hippocampus comes in. ఒక నత్త నుంచి ఇంకో నత్తకు ఆర్ఎన్ఏ ఇంజెక్ట్ చేయటం ద్వారా మెమరీ ట్రాన్స్ఫర్ చేశారు శాస్త్రవేత్తలు. మెమరీస్ రీస్టోర్ చేయటమే కాకుండా ఇంకా ఎన్నో అంశాలపై ఆర్ఎన్ఏ సెల్యులర్ మెసెంజర్ ద్వారా ఒక ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. న్యూరాన్స్ లోని న్యూక్లియస్ లో మెమరీస్ స్టోర్ చేయబడి ఉంటాయి. ఆర్ఎన్ఏ ద్వారా ఈ మెమరీస్ తిరిగి రీస్టోర్ చేయటం సాధ్యమవుతుందని సైంటిస్టులు నమ్ముతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఎన్నో ల్యాబ్స్ లో ఈ మెమరీ ట్రాన్స్ఫర్లపై రీసెర్చ్ కొనసాగుతోంది. Now we welcome the young neuroscientist, Dr. Sara. WBE, Whole Brain Evolution. దీన్నే మైండ్ అప్లోడ్, బ్రెయిన్ అప్లోడ్ ఆర్ మైండ్ కాపీయింగ్ అంటారు. హ్యూమన్ బ్రెయిన్ లో 86 బిలియన్ నర్వ్ సెల్స్ ఉంటాయి. ప్రతి న్యూరాన్ మరో న్యూరాన్ తో డెండ్రైట్స్ ద్వారా, ఆక్సాన్స్ ద్వారా కనెక్ట్ అవుతాయి. దిస్ ఇస్ మై క్యూట్ ఎలుక. If you're able to take the mice and access electrical signals coursing through its hippocampus and record them and shot the memories back into its hippocampus, the mouse remember the task. Let me show you my cute Eluka. Eluka, come here, come here, come here, come here. Guys, please help me find her. Oh no! Check that, under the chair, under the chair. హలో హా అరుణ్ చెప్పు. ఏంటి టెన్షన్ పడుతున్నావు? నా ఎలుక మిస్ అయింది అరుణ్. వాట్? అరే ఎలుక, ద వన్ ఆన్ విచ్ ఐమ్ ట్రైయింగ్ మెమరీ ట్రాన్స్ఫర్. దాన్ని ఇప్పుడు ఎలా పట్టుకోవాలో అర్థం కావట్లేదు అరుణ్. సరా, నువ్వు ఎలక్కే టెన్షన్ పడితే ఎలా? టాప్ క్రిమినల్ ఒకటి జైలు నుంచి తప్పించుకున్నాడు. డిపార్ట్మెంట్ అంతా టెన్షన్ పడుతుంది తెలుసా? హూస్ దట్ గాయ్? ద గై హూస్ అక్యూజ్డ్ ఇన్ కాశీ విశ్వనాథ్ మర్డర్. పేరేంటి? శంకర్. శంకర్ ఆ శంకర్ గాడు నా మూతి పళ్ళు ఇరగొట్టి బొల్లారం ఫ్యాక్టరీలో దూరింది సార్. ఐ నీడ్ బ్యాకప్ సార్. మన డిపార్ట్మెంట్ ఇచ్చొచ్చి సవాల్ యానిమల్ ఎక్కున్నాడు సార్. మామా, మామా, పోలీస్ మామా, కాల్చి పారేస్తా. శంకర్, నాతో కిరికిరంటే పోషమ్మ గుడి ముంగట పొట్టేలింగ్ కట్టేసినట్టే. నేను జైలు నుంచి తప్పించుకుంది బార్కాస్ బిర్యానీ దీనికి కాదు, యాట కొయ్యనికే. ఏడాది సంది దిమాగ్ ఖరాబై తిరుగుతున్నా ఒక్కలాయలు పెట్టకుర్రీ. శంకర్, నువ్వు తప్పించుకోలేవు. మర్యాదగా లొంగిపో. ఎందుకు చెప్తున్నానో విను. మామా, మామా, జ్ఞాన్ మధ్యేనా మాకేం చేయాలో తెలుసు, ఎట్లా చేయాలో తెలుసు. ఈడప్ప తోడు షానేగాడే.
అమ్మా ఖాళీ పీలి లొల్లొద్దు, మీకు బి సంసారాలున్నాయి. చుప్చాప్ ఇంటికి పోరి, మీ పెండ్లం పక్కన పండుకోరి. నాతో పండుకోనికి ట్రై చేయ. నీకు నిద్రుండదు, బయట తెల్లారదు. हैंडकफ डालो साले को. Hey! యూనిఫామ్ కి ఇజ్జత్ ఇచ్చి ఇప్పటిదాకా తక్కువ కొట్టినా ఇంకియా. యూనిఫామ్ లేదు, ఇజ్జత్ లేదు. దేవా, శంకర్ జైలు నుంచి తప్పించుకున్నాడు. ఎప్పుడు? గంట అయింది. డీజీపీకి ఫోన్ చేయి. హలో సార్, దేవేంద్ర గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. డీజీపీ. డీజీపీ, నమస్తే సార్. మా నాన్నగారు పోయి ఏడాదైంది. ఆయన ఆత్మశాంతి కోసం ఇక్కడ సంవత్సరికం చేస్తున్నాం. ఈ టైంలో మా నాన్నను చంపినోడు తప్పించుకున్నాడని తెలిస్తే మాకెలా ఉంటది? సెంట్రల్ జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడు? ఎవరైనా కోఆపరేట్ చేశారా? లేదా మీ చేతకాంతనమా? అర్జెంట్ గా శంకర్ గాని పట్టుకుని లోపలేయండి. దేవా, లోపలేయడం కాదు, వాడిని కాల్చి చంపేయి మనం. ఏడికెళ్ళొస్తున్నావు బిడ్డ? చర్లపల్లి. యాడికి పోతున్నావు? లష్కర్ పోతున్నా. పనికి పోతున్నావా, పోరు కొనపోతున్నావా? అట్లా చిన్నవాయి ఉన్నావెందుకు? పరిశాన్ అవుతున్నావెందుకు? నీ కథ ఏంటిదో చెప్పాలి. ఏదో పోరున్నట్టుంది నీ కథలా. దాని పేరేందో చెప్పు. చాందిని. సాందినా? ఏడ కలిసినావు నువ్వు? చెప్పు, ఏడ కలిసినావు? రేయ్, సీదా పోయి గుద్దిబాడే. ఎవడొస్తాడు నేను చూస్తా. ఏంది అది? గుద్దు గుద్దు గుద్దు. శంకరా మజాకా. You idiot! Can't you see? You're working here. Don't you have common sense? Are you mad or what? ఏం తమ్మి ఆంగ్లం గారుతుంది? ఏ స్కూల్లో పుట్టినావు? First, you speak properly. Okay? And behave yourself. మీ ఓనర్ ఆడా? Why? Why? Why do you want my owner? Talk to me. మీ ఓనర్ కి ఓ టీ నీకు వచ్చిన. Then give it to me. Give it. ఇంకా డజన్ ఉన్నాయి ఇయ్యాలనా? Sir, మా ఓనర్ 6th floor లో ఉన్నారు సార్. లాంగ్వేజ్ లా క్లాష్ వచ్చినప్పుడు కీంచి కొట్టాలి. కమ్యూనికేషన్ ఖరాబ్ అయితే కాన్ బారి గుంజాలి. అవునా? చక్కగా అయితే ఆగు, లిఫ్ట్ ఆడు. ఇంకా కంప్లీట్ చేసేయండి. అలాగే సార్. ఓకేనా? ఓకే. ఏంటి శంకర్ ఇలా వచ్చావు? నా బిడ్డనిచ్చి నీకు పెండ్లి చేద్దామని వచ్చిన. చేసుకుంటావా?
ఫోన్ ఎందుకు ఎత్తుతలేవరా? శంకర్ అది ఇదే సైడ్ కి ప్రాబ్లం వచ్చినప్పుడు కాకా నేను నీకు హెల్ప్ చేసినామా లేదా? చేసిండ్రు. నువ్వు బిల్కుల్ ఆరాంసే బిల్డింగ్ కట్టినావా లేదా? కట్టినా. మళ్ళా అన్నం పెట్టినోనికి సున్నం పెడతావురా? అయితే నీకు ఇప్పుడు ఏం కావాలి? నాకు ఈ ఫ్లాట్ కావాలి. శంకర్ ఈ 3000 ఎక్సెప్ట్ శంకర్. గా ఒక్క మూసి బాల్కనీ చేయి. ఏ నాకు ఈ గోడొద్దు, తీసేయ్. సార్ అది పిల్లర్ సార్, బిల్డింగ్ పడిపోద్ది. తీసేయ్. దీని కాస్ట్ ఎంతో తెలుసా? ఈడ ప్రొజెక్టర్ పెడితే దీనమ్మ బొమ్మ ఆడబడాలి. ఏంది? నీ బ్యాలెన్స్ పేమెంట్ ఇచ్చేస్తా శంకర్. ఏ ఏంద్రా అది? కిచెనా? ఏ నాకు కిచెన్ వద్దు. శంకర్ ఏంది, వండుడేంది? శంకర్ ఇంకొక 10 lakhs ఎక్కువ ఇస్తా శంకర్. హాల్ సెంటర్ లా టబ్బు కావాలి. దాంట్లో కూర్చుని 2 పెగ్గులేసి కాళ్ళు చాపి అట్లా సినిమా చూడాలి. ఏం సినిమా చూద్దాం? అరే ఏం సినిమా రాది మన రిలీజ్ అయింది టామీ క్రూజ్ ది. శంకర్ నువ్వు చాలా టూ మచ్ అడుగుతున్నావు. నాటకాలు మింగుతున్నావు బెస్సాలే. కౌన్ హే బే తూ? జాతి మీద చటాక్ మాంసం లేదు, నువ్వు పెద్ద రౌడీవా? ఎంతెంత పెద్ద పైల్వాన్లనే చూసినా తెలుసా? మా ఓనర్నే కొడతావా? అంత మొగోన్వా? రేయ్ నీకంటే పెద్ద రౌడీనిరా నేను. ముందు నాతో కొట్లాడు. వరంగల్ కాలేజ్ లో పోరగాళ్లను ఉచ్చబోయించిన సిద్దిపేట సెంటర్ లో అడుగు, చాందిని గురించి చెప్తారు. నేను చిటికేస్తే తారనాక నుంచి చిత్రనాక దాకా అందరు నిలబడతారు. అందుకే నేను చిటికెయ్యా. అంబర్పేట్ యాదవ్, షాద్ నగర్ సత్తి, గౌలిగూడ గణేష్ నన్ను అక్క అక్క అని రాఖీ కట్టించుకొని పోతారు. సమజైందా? ఏందిరా అట్లా చూస్తున్నావు? ఏయ్ వీడేంది? ఏమన్నా అట్లనో? ఏ పోరి పరేషాన్ చేస్తుంది బాయ్. ఎవరన్నా? చాందిని రాత్రిలు నిద్రపోనిస్తలేదు. దానివల్ల 2 పెగ్గులు ఎక్కువ తాగుతున్నా. అరే మన రాత్రి అది వానలా తడుస్తూ కనిపించిందిరా. ఏం మజా వచ్చిందో తెలుసా? బాబా బాబా బాబా, దాని నడుము, దాని ఫిగరు అచ్చం టర్కీ కోడ్ లెక్కుందిరా బాయ్. టర్కీ కూడా అది ఎట్లుంటదారా? ఏ అదేరా, ముందు వెనక ఎక్కువ ఉంటాయి, మధ్యలో సన్నగుంట చూడు అది. దాని థై పీస్ తినాలరా. ఎవరిదానా? టర్కీ కూడదురా, దాని బొడ్డు ఉంటదిరా. టర్కీ కూడదానా? ఈ అమ్మ చాందీ బే. ఏం కండ్లురా దాని కండ్లు. అది కోపంగా చూసినప్పుడు ఉంటదిరా. బాబా బాబా బాబా, అది నవ్వినప్పుడు కన్నా తిట్టినప్పుడు ఇంకా అందంగా ఉంటదిరా. దాని తిట్లకై ఫిదా అయిపోయినా. బాయ్ గాడి రుకో బాయ్. ఏ పోరిని చూసినా కది మా గిట్ల ఖరాబయ్యి, తాగి పండుకున్నా సరే నీందినయ్యాయితో. పాగల్ కాదు నేను ఇడిచిపెట్టిపోనీకి, సబుకుచు చోడుకేనే లేపుకెళ్ళిపోతాలే. తన ఏమ్రా? ఏం లేనా? ఏం దాపినావు? నువ్వు స్టార్ట్ చేయనా? మరి ఏం చేద్దాం అనుకుంటున్నానా? ఏం లేదురా, ఆ బిల్డర్ కాడ ఫ్లాట్ దీన్ని అందులో పెట్టాలి. షాదీకే బాద్ రోజుకొక్కసారినా కొట్టాడు అది. అన్నా పెండ్లాన్ని కొట్టుడేందనా? తప్పనా? ఏ ఊకోరా, ఏం కాదు. అది కోపంగా చూసినప్పుడు దాని ఫేస్ ఉంటదిరా. బాబా బాబా బాబా, ఏమన్నా ఉంటది తెలుసా? రోజు ఫాలో అవుతున్నారా, మాట్లాడానికి ట్రై చేస్తున్నా, అస్సలు పడతలేదు. అనా నువ్వేందానా దాన్ని పడేసుడేందానా?
పైసా ఫేక్ తమాషా దేక్ రే, అక్క నువ్వు వీళ్ళే ఉన్నావు అక్క. रुक रुक गाड़ी रुक साले ఆపుతున్నా అక్క 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 ఈ కాల్ ఏమనుకున్నారా? అక్క నాతో పైసలు ఇస్తావా? తప్పైంది. ఆడే చీప్ అనుకుంటే నువ్వు ఇంకా చిప్పులు సాలే. అక్క అక్క వదిలిపెట్టక్క. ఏంది అట్లా చూస్తున్నావు? నైట్లా ఏం దొరికినావే ఇవాళ నిన్ను ఎత్తుకపోతా. నిజంగా ఎత్తుకోపోతావా? అవు అవు తీసుకురానా? ఏయ్, పొడుస్తా చెప్తున్నా పొడుస్తా. రే బాక్స్ పలగొడితే చక్కగా ఎందుకు బాక్స్ ఏందే ఇదా యాడి చూస్తావి ఏయ్, మా ఓనర్ ఇంటి ఓనర్ ఉన్నాడా? దొరికినావే ఇగో చూడు చెప్తున్నా వద్దు. ఇవాళ నీకు పని అయింది. దా, 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 దా. లోపల రేపు జరుగుతుందంట. రేపేమైతేనా లోపల జబర్దస్త్ మస్తీ మస్తీయా? అవుతుందన్నా. చూద్దాం పద. సార్, 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 చూద్దాం సార్, ఆగు సార్, 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 జరిగి, జరిగి, సార్, జరిగి. ఆగు సార్, మస్తీ చూపి, సార్, సార్. చూపించు, మస్తీ. ఏంద్రా ఆగినావు? దమ్మొచ్చిందా? దమ్ముగాదే నేను ఎప్పుడు ఇంత దగ్గరగా చూడలే. ఏమున్నావే కొర్రమట్ట లెక్క కోపంగా. ఏ కోపంగా చూడు కోపంగా చూడు కోపంగా చూడు. ఇంకోసారి కొట్రా, గట్టి కొట్టు. నువ్వు అట్లా అడిగితే కొట్టలేకపోతున్నానే. కోనే పోలీస్ సార్ ఈ నాకు నచ్చిండు, మీరు వెళ్ళిపోండి. క్యా अब कबाब में हड्डी हो बहुत काम है, వెళ్ళిపోండి సార్. చెప్పిన కదా సార్ జబర్దస్త్ మస్తీ అవుతుందని. నడువురు సార్, నడువురు నడువురు. अब बोल साले ఏ బుర్రా నీది? ఏంట్రా ఓరి దొరకగానే కాకని కూడా మర్చిపోయాను. ఇంటికి కూడా వస్తలేవు చాలా. ఏ ఊకోకాక హెయిర్ స్టైల్ ఖరాబ్ అవుతుంది. అబ్బో సర్లే నీతో మాట్లాడాలి పోని. ఏంది చూడు ఇన్ని పైసలా? అమ్మ తోడు జిందగీలో ఇన్ని పైసలు చూస్తా అనుకోలేదు కాకా. గా మొత్తం పైసలు నీవే. ఏ ఊకో కాకా మజాక్ చేస్తున్నావు. ఈ పైసలు అడ్వాన్సే, పనైనాక మస్తు పైసలు. ఎవరినన్నా లేపాలనా కాకా? చాలా పెద్ద మనిషి, మామూలుగా అయితే వేయలేం. కానీ ఓ సెకండ్ సెటప్ ఉంది ఆయనకి. ప్రతి బుధవారం ఆడికిపోతాడు. సెక్యూరిటీ కూడా తక్కువ ఉంటది, ఆరాంసే లేపేయచ్చు. లైఫ్ సెటిల్. లైఫ్ సెటిల్ అవుతుందంటే లేపేయచ్చు కాకా. మార్ ముంతా చోడ్ చింత అని పేరేంది కాకా? పేరెందుకురా బాయ్, చంపేటప్పుడు నువ్వే చూస్తావు కదా. అక్కడ మీటింగ్ దగ్గర మన వాళ్ళంతా రెడీగా ఉన్నారా? మనకి ఎంత మంచి పేరున్నా పని జరగదు. మనం పవర్లోకి రావాలంటే జనాల్ని డబ్బుతో కొట్టాల్సిందే. మన జనాల్ని తీసుకెళ్లి అక్కడ గొడవ చేయండి. వాళ్ళ మీటింగ్ జరగకూడదు. ఎవరు నువ్వు? పెద్దిరెడ్డి పంపించాడా నిన్ను? ఈ కాశీ విశ్వనాథ్ మీద కంతిస్తావా? అంత మొగనివా? కాల్చే దమ్ముందా?
కాకా ఏంద్రా నేను కాల్చినప్పుడు ఆ నవ్విండు కాకా ఫిదా అయిపోయినానికి మొగోడు కాకాడు గాడ నిన్నెవరు చూడలేదు కదా. లే అర్జెంటుగా నీ పోరిని తీసుకొని అండర్ గ్రౌండ్ పో. మిగతా పైసలు నేను కలెక్ట్ చేస్తా. आजा आजा मैं हूँ प्यार तेरा अल्लाह अल्लाह इनकार तेरा ఏంద్రా బా రాజా జల్దీ పోదాం ఏడికి హనీమూన్. పెళ్లిగాక ముందు హనీమూన్ ఏంద్రా ఈ మధ్య ముందు హనీమూన్లు అవుతున్నాయి, ఓహో ఆ తర్వాత పెళ్లి అయితే అవుతుంది లేకుంటే లేదంట. ఓ సమానా అట్లా ఉంది మళ్ళా. ఏం చేస్తాం, ఫాలో అవుతాం. ఏయ్ సరేపా బాగా బీచ్ పోదాం. ఏం చేస్తావురా బాగా బీచ్ లో నీకు పిచ్చెక్కిస్తా, నువ్వు మళ్ళా రావు. అబ్బా అవు ఇవాళ డీప్గా చూసిన నీ కళ్ళల్లా నాకు నా ఇల్లు కనిపించింది, ఇద్దరు ముగ్గురు పిల్లలవి కనిపించారు. सर शंकर का पता चल गया. कहाँ है? गोवा में. एक बियर दे. जी सर. మ్యాక్సిన్ దే. చాంద్రి, దిస్ ఇస్ గోవా పోలీస్. చాంద్రి, Sir, this is DCP. Bharam. Passport. చాంద్రి, I'll tell you, sir. చాంద్రి, చాంద్రి. Ex-minister तुम्हारा है. भाग के इधर आया. చాంద్రి, ఎవరురా నువ్వు? నా పోరం చేసిందిరా. చాంద్రి, చాంద్రి చూడు. చాంద్రి, చాంద్రి, చాంద్రి,
ఏడాకు గజ్బల్ వచ్చింది దిగు బిడ్డ. కాకా రే నువ్వేంద్ర ఈడుకొచ్చినావు పోలీసులు చూస్తే పోలీసులు ఏం చేయరు కాకా, ఏమన్నా చేస్తే నమ్మినోళ్ళే చేయాలి. బిడ్డ నువ్వేమో జైల్లో ఇరుక్కున్నావు, నీ పోరేమో పోయింది. నేను మస్తు బాధపడ్డా బిడ్డ. అంత బాధపడితే మొత్తం ఏడాదిలా చూడు నీకు ఎక్ బార్ బీరాలి. అయ్యో గది కాదు బిడ్డ, నేను పనిలో ఉండి లైఫ్ సెటిల్ అవుతుందంటే మనదనుకున్నా కాకా, నీ ఒక్కందని ఇప్పుడే సమజైంది. కాకా చిన్నప్పటి సంధి నీతానే పెరిగినా, నువ్వేం చెప్తే అది కండ్లు మూసుకుని చేసిన. కాకా చెప్పిండు నేను చేయాలి, అవునా కాదా? అది కాదు శంకర్, మధ్యలో నా పోరు పోయిందా లేదా? పోలీసులకు నేనేం చెప్పలే శంకర్. నేను అడిగినా కానీ నువ్వే చెప్తున్నావు. నన్ను ఎంత కమ్మినావో కూడా అడగా కాకా, ఒక్కటి అడుగుతా, వెనకెవడున్నాడో చెప్పు. నాకు కూడా తెలియదు శంకర్, 2-3 ఉన్నారు. గాలు కూడా నాకు ఫోన్లోనే కాంటాక్ట్ చేసిండు. నాకు ఇచ్చిన పైసలు ఫోన్ లాకెంచి వచ్చినాయా? అరే చెప్తే అర్థమైతలే, వెనకాల పెద్ద పెద్దలు ఉన్నారు. వాళ్ళని గాని ఇప్పుడు గెలికితే నన్ను నిన్ను ఇద్దరిని చంపుతారు. నేను పోతే పర్వాలే, నువ్వు పోతే ఎట్లా? ఎవరు మీరు? పోరేమ్మా, Who the hell are you, man? పోనీ. వద్దు శంకర్, కాకా పబ్లిక్ లో ఉన్నాం, నాకు అస్సలు టైం లేదు. దాని పేరేందో చెప్పు. చెప్పండి రా. ఏయ్, చెప్ అని పాకెట్లో ఏముందో చూడు. హలో సారా చెప్పు. Arun, Arun, where are you, Arun? What happened? Someone is shot dead in my car. What? Please come fast. Okay, I'm sending the cops. Be there. ఈ రోజు హైటెక్ సిటీ దగ్గర జరిగిన కారు ప్రమాదంలో అనుమానాస్పదంగా మృతి చెందిన ఆ వ్యక్తి పేరు హవాలా ప్రకాష్ గా పోలీసులు గుర్తించడం జరిగింది. శంకర్ చంపింది ఇతనే సార్. పేరేంటి? కాకా అంటారు. శంకర్ కి ఈడికి ఏంటి సంబంధం? శంకర్ కి సుపారీ ఇచ్చింది ఈడే. ప్రకాష్ అనేవాడు ఎవడపోయారన్నారు? అది సిబిఐ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు సార్. వాడికి వీడికి ఏమైనా లింక్ ఉందా? తెలియదు సార్. కనుక్కోండి. లెట్స్ ఫైండ్ అవుట్. షూర్ సార్. Hey Sarah, listen to this. పింకీ, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ఆ శంకర్ని తలుచుకుంటేనే భయం వేస్తోంది. నా కళ్ళ ముందే ఒక మనిషిని చంపేశాడు అరుణ్. వాడి ప్రొఫెషనే అది.
అండ్ గర్ల్ ఫ్రెండ్ చనిపోయిందని ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. శంకర్ దుర్మార్గుడే, కానీ వాడికంటే దుర్మార్గులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ బయటికి లాగాలి. ఇలాంటి వాళ్ళని డీల్ చేస్తున్నావు నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరు. నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను. పింకీ, ఎప్పుడేం జరుగుతుందో నాకు తెలీదు, బట్ దిస్ ఇస్ మై జాబ్. నా ఇన్వెస్టిగేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత లీవ్ పెట్టేస్తా. 2 months బ్రేక్, అబ్రాడ్ వెళ్ళిపోదాం. Feb 14th మన మ్యారేజ్. మాజీ ముఖ్యమంత్రి కాశీ విశ్వనాథ్ మర్డర్ కేసులో జైలు నుంచి తప్పించుకున్న శంకర్ వెతుకుతున్న పోలీసులు. ఈ కేసు విషయమై సిబిఐ చేస్తున్న దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు. అసలు నిందితులు ఎవరనేది ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. దేవా, ఆ శంకర్ ఒక్కడే కాదు, ఆ పెద్దిరెడ్డి వాళ్ళ అన్నతమ్ములు మొత్తం జైలు లెక్క పెట్టాలి. చాందీ రూమ్ కి కావాలి. మా ఆయన ఊళ్ళో లేడు బాబు. తాళం ఎక్కడ పెట్టాడో కూడా నాకు తెలియదు. సుత్తుందా? దేనికి? పాలకు కొడతా. ఎన్ని దినాలైందే నేను చూసి. నువ్వు లేక ఇన్నాళ్ళు ఏడిచిన. ఒక్కసారి నేను చూడంగానే దిల్ ఖుష్ అయిందే. మస్తున్నావు జుమ్కాలతో. ఈ ఫోటో తీసింది నేనే. జర నన్ను బి యాద్ పెట్టుకో. అన్నా, నువ్విచ్చిన ఫోన్ మొత్తం డీకోడ్ చేయించిన. దొరికిండాడు. వాని పేరేంది? జమాల్. జమాల్. आज सुबह फिर से पूछा प्राइम मिनिस्टर साहब ने। हाँ सर। क्या हो रहा है केस में? इंक्वायरी को स्पीड अप करो। यस सर। जल्द से जल्द मुझे रिजल्ट चाहिए। जी सर। ओके। मुझे समझ में नहीं आ रहा है आप लोग क्या कर रहे हो? हम कोशिश कर रहे हैं सर। प्राइम मिनिस्टर को जवाब देना। यस सर। आई वांट रिजल्ट सून। ओके ओके ओके। हे अरुण ఎక్కడ? అరుణ్, సెంటర్ నుంచి చంపేస్తున్నారు నన్ను. మొత్తం నీ ఇన్వెస్టిగేషన్ మీద డిపెండ్ అయి ఉంది. ఎంతవరకు వచ్చింది? వేర్ ఆర్ యూ? Sir, I'm at the spot. I almost cracked the case. You'll be surprised to know who's behind this. ఎవరు? పేరేంటి? సార్ చెప్తే కుంపలంటుకుంటాయి. అయితే అర్జెంట్ గా చెప్పు నాకు. ఎవరు వస్తున్నారు? ఒక్క నిమిషం ఆగండి. శంకర్ కూడా ఇక్కడే ఉన్నాడు. సంథింగ్ మిస్టీరియస్. I'll call you back. Oh, shit.
జమాల్ కోసం వచ్చావా? అవు ఇంతకుముందు నేను కలిసావా? లే, ఇప్పుడే చూస్తున్నా. హవాలా ప్రకాష్ తెలుసా? నాకు మా కాకా తప్ప ఇంకా ఎవ్వడు తెలవదు. అయితే నువ్వు అటు నుంచి వచ్చావు, నేను ఇటు నుంచి వచ్చా. మళ్ళా ఈనాడు చంపిండు. It's a trap. सर, हमारा एजेंट ही इज ऑन डेथ बेड. अब तक का पूरा इन्वेस्टिगेशन वही कर रहा था. पूरी इन्फॉर्मेशन भी उसके पास है. समझ में नहीं आता है मैं क्या करूं. तुम कुछ भी करो, मुझे वो इन्फॉर्मेशन चाहिए, नहीं तो प्राइम मिनिस्टर साहब मुझे मार देंगे. यस सर. ओके सर. Sarah, please calm down. I need to talk to you. Sarah, please listen. నువ్వు మెమరీ ట్రాన్స్ఫర్ పైన వర్క్ చేస్తున్నావని అరుణ్ నాకు చెప్పాడు. మెమరీ ట్రాన్స్ఫర్ గురించి మీ సైన్స్ మీట్ కూడా నేను టీవీలో ఒకసారి చూశాను. అది మనుషుల పైన చేయొచ్చా? సారా నిన్నే క్యాన్ యూ డూ ఇట్ ఆన్ హ్యూమన్స్? ఇప్పటి వరకు చేయలేదు, బట్ దట్స్ అవర్ ఐడియా. ఢిల్లీ నుంచి నాకు చాలా ప్రెషర్ ఉంది. నాకు ఇప్పుడు అరుణ్ మెమరీ చాలా అవసరం. హీ హాస్ సమ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. అదేంటి నాకు తెలియాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అరుణ్ మెమరీ తీసి వీడికి పెట్టగలవా? వీ కెన్ ట్రై, బట్ అతను చచ్చిపోతాడు సార్. ఆడికి పెట్టగలవా? హీల్ డై సార్. ఆడు పోయినా పర్వాలేదు, హీఈస్ క్రిమినల్. అరుణ్ ఇస్ డెడ్ అట్ దట్. సారా, వీ డోంట్ హ్యావ్ టైం. ఒక్కసారి సక్సెస్ అయితే అరుణ్ మెమరీస్ నీతో ఉంటాయి. అప్పుడు నీ అరుణ్ బ్రతికి ఉన్నట్టే.
ప్లీజ్ ట్రై. ఇలా చేయటం ఇల్లీగల్ అని నాకు కూడా తెలుసు, కానీ తప్పదు. విడి తీసి వడికి పెట్టే ప్లీజ్. ఓకే సార్. నాకెదరు నొప్పేంద్రా, లత్కోరగాళ్ళు ఛాతీ మీద కాల్చిరు. తూకానే ఉండా పోయిండా? కరెంట్ షాక్ పెడుతున్నావు దానికి. నిన్నే ఊరికాయని చూస్తున్నావు ఏంది? హత్కుడి హత్కుడి ఎవరు రాసింది నాకు? నువ్వు వేసినావే? ఎవరు రాసిందే? ఎవరు రాసిందే? ఎవరు రాసిందే? ఏ ఏమైతుంది ఈడ? ఏం ఇంజెక్షన్ అది? ఇచ్చినావా అంటే ఇంటికి వచ్చి చంపుతా. నువ్వే క్యాచ్ హిమ్. చిన్న ఇంజక్షన్ ఎందుకు భయపడుతున్నావు? ఇంజక్షన్ వద్దు చెప్తున్నా. ఇగో చంపుతా. ఏమిస్తున్నావే? వద్దు వద్దు. నాకేదో తేడా కొడుతుంది. నాకేమన్నా కావాలి? చంపుతా బిడ్డా. ఈడేందుకు ఇట్లా కనపడుతుండు? ఇంత జల్దీ కండ్లు మూసుకోబోతున్నాయంటే నషా ఇచ్చినావు కదా. ఒక్కొక్క చండాలు తీస్తా. తోల్ తోల్ తోల్. డాక్టర్, హీస్ రెడీ. Sir, operation is over. अच्छा एक बात बताओ, now what will happen next? All the strong memories are stored in the hippocampus.
శంకర్ మెమరీస్ అన్ని డిలీట్ అయిపోతాయి. స్లోగా అరుణ్ మెమరీస్ విల్ ఆక్యుపై హిస్ బ్రెయిన్, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. మెల్లగా శంకర్ గతం మర్చిపోతాడు అంతేగా? ఎస్ సార్. రేయ్ मुंह फोड़ दे तू साले. बैंगन के बाता नक्को करो. మేం హైదరాబాద్ పోరిలం. దోస్తానా చేస్తే జానిస్తాం, దుష్మని చేస్తే లేపకపోతాం. ఏం చేస్తావే నన్ను లేపకపోయి? సంపి బొంద పెడతాం. అంత కష్ ఉందా నీ నా మీద? అవుమలా బట్టే బస్. ऐसा दम है तो मार. నా సంగతి నీకు తెలియదు బిడా. కిందకెళ్ళి మీ దాకా పోతుంది బుల్లెట్. మళ్ళా కాల్చవే కిందకెళ్ళి మీ దాకా. ఏయ్ మార్ ఏయ్ మార్ రే ఏయ్ మార్. నక్కో సాలే. చాందనీ ఆగ్ హై, ఆగ్ సే మత్ ఖేల్. అబ్బా ఎవరికి పుట్టినావు? ఏయ్ ఎందుకు రే? నిజంగానే కాలుస్తా, నన్ను రెచ్చగొట్టకు. నీ అమ్మ పేరేందే? మా అమ్మ ఏం చేసిండ్రా? వాళ్ళెందుకు లాగుతున్నావు? నాలుక కోసేస్తాను అయ్యా. క్యారెక్టర్ లేరా? ఛీ! నీకుందా మళ్ళా క్యారెక్టర్? ఉంది. మళ్ళా కాల్చవే. నేనెంత గలీజ్గా మాట్లాడినా నువ్వు నన్ను కాల్చావు. ఎందుకంటే నువ్వు నాకు పడిపోయినావు. నీ అయ్యని, నీ అమ్మని, నీ జాతిని కూడా నా కోసం విడిచిపెట్టి వస్తావు. నాకు తెలుసు మీ అమ్మాయిలు అట్లనే చేస్తారు కదా లవ్ చేస్తే. నేను చెయ్యా. నేనేది నీకు పడుడేంది? నువ్వు నాకు పడిపోయినావే, నా గడిలా పడిపోయినావు. ఎట్లా తెలుసు? स्मार्ट शंकर, स्पेशल दिमाग. హలో, కెన్ యూ హియర్ మీ? వినిపిస్తోందా? బాగా నొప్పిగా ఉందా? వాట్స్ యువర్ నేమ్? నీ పేరేంటి? హలో, యూ వాంట్ టు గో టు ద టాయిలెట్? వెయిట్, ఐల్ ఓపెన్. జాగ్రత్తగా, స్లోలీ. నువ్వు నన్ను క్వశ్చన్లు అడుగుడు కాదు, నేను నిన్ను అడుగుతా. నీ పేరేంది? సారా. డాక్టర్ వా? న్యూరో సైంటిస్ట్. నా కిడ్నీలో వేసినావా? నా కార్జం కోసేసినావు కదా? నో 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 నో. ఈ నొప్పేందే? Is it paining? I'll just get a tablet. ఈ హాస్పిటల్ పేరేంది? హాస్పిటల్ కాదు, ల్యాబ్. నువ్వు డాక్టర్వి కాదు, ఇది హాస్పిటల్ కాదు. మీరు ఖచ్చితంగా కార్జం కోసే బ్యాచే. No no, you're in a safe zone. This is highly restricted area. That's a Central Bureau of Investigation. ఏంది? CBI. పోలీసా? తొందరపడి ఏమీ చేయొద్దు. నువ్వు మాతో ఉంటే డిపార్ట్మెంట్ కి మంచిది, సొసైటీకి మంచిది, చాలా మందికి మంచిది. మరి నాకు? మామా జ్ఞాన్ మధ్యేనా పిల్లే గుడ్డిదైతే ఎల్కా ఎగిరెగిరి చూపెట్టిందంట. హమ్ హౌలేనాయి శంకర్, ఉస్తాద్ స్మార్ట్ శంకర్. క్యాచ్ హిమ్. Don't shoot! Don't shoot! I will shoot you! Don't shoot!
ప్లీజ్ అతన్ని పట్టుకోండి. హీ నీడ్స్ మెడికేషన్. హీస్ ఇన్ డేంజర్. అబ్జర్వేషన్ లో ఉండాలి. సో ప్లీజ్ గెట్ హిమ్ బ్యాక్. ఏమైతుందిరా? సార్ వీఆర్ సర్చింగ్ సార్. ఓవర్. హలో, ఎక్కడరా? ఎక్కడేం చేస్తున్నావురా? వాడు దొరికాడా? బతుకు. యూటర్న్ తీసుకో, యూటర్న్ తీసుకో. అర్జెంట్ గా ఏదో అని పట్టుకోండి. పోలీసులకి తెలియకూడదు. మెమరీ ట్రాన్స్ఫర్ మ్యాటర్ బయటికి రాకూడదు. హ్యూమన్ రైట్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. రావే పిల్ల రావే రావే నో రాసా నిమ్మల పండు నీవే. వస్తా వస్తా మీన బావా, నా లడ్డు లాంటి పాలకోవా. నా లడ్డూలో పాలకోవా, నా లడ్డూలో పాలకోవా. అన్నా ఏ కౌన్? అన్నా ఈ మధ్యలో ఒక్కడనే పండుకోవాలంటే భయం అవుతుందన్నా. అందుకే తోడు తెచ్చుకున్నా. ఏ నువ్వు పో. ఏ ఆగు. నేనెవరో నీకు ఎరికనా? హాయ్, తెలుసండి. మీరు జైలు నుంచి తప్పించుకున్నారు కదండి, టీవీలో చూపించారండి. మీరు ఫోటోలో భలే బాగున్నారండి. దీన్ని ఈడనే ఉంచు. ఏమైందన్నా? ఇది రాబే. ఇదేక్ అన్నా వెనకాల బొక్క పెట్టినావు, బొక్కలో ఏందో పెట్టినావు. ఏం పెట్టినావు అన్నా? నేనేం పెట్టలేదురా. ఎవరు పెట్టారు? పోలీస్. పోలీస్ అన్నా? పోలీసులకు డిప్పలో సిమ్ కార్డు పెట్టారన్నా? దిమాక్లా సిమ్ కార్డ్ పెట్టి రలత్కోరుగా. అవ్వనా నువ్వు వేడుకోవడా దొరికిపోతావన్నా? అన్నా ఈ సంగతి కాకాకి చెప్తావన్నా? కాకాలేడ్. కాకా లేడా? ఎడు పోయిండు? నేను వేసేసిన. కాకాలు లేపేసినావా? అవు ఇంకోని బి వేయాలి. ఎవరినన్నా? తెలవదు కానీ వేయాలి. అన్నా ఏమైందన్నా? అదేదో సిగ్నల్స్ లెక్కొస్తుందిరా. అన్నా నేను చెప్పినా కదనా ఆ సిమ్ కార్డ్ నెంబర్ చెప్పనా? ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే మొత్తం సెట్ కావాలన్నా. ఏ దేట్ దిమాగ్ సాలే. చల్ హట్. అరే అన్నా అదెందుకు యాదకొస్తుందిరా? ఎవరన్నా? నాకు బొక్క పెట్టింది అదే. అయితే మనం కూడా దానికి బొక్క పెడదామన్నా. అన్నా అగో బొమ్మ. రుక్ 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 రుక్. నా దిమాగ్ సిమ్ కార్డ్ పెడతా. అవే ఎక్కవే నీ. సంపుతా. ఏం చేసినావే? ఏం చేసినావు? నా దిమాగ్ మొత్తం తిరుగుతుంది. వన్ సెకండ్. ఇంకా ఏమనిపిస్తుంది? అదేదో షాక్ లెక్క. చూసినావా? షాక్ లెక్క కొడుతుంది. గుడ్, ఇట్స్ వర్కింగ్. వన్ సెకండ్. వర్కింగా? ఇంకా ఏమనిపిస్తుంది? నేను సంపాలనిపిస్తుంది. నో ప్లీజ్ మా ఇంటికి వెళ్దాం. కాయకో. యూ నీడ్ ట్రీట్మెంట్. నా మాట విను. అర్జెంట్ గా నీకు ఒక ఇంజెక్షన్ చేయాలి. ఏం చేసినావో చెప్పు.
మెమరీ ట్రాన్స్ఫర్. అరుణ్ మెమరీ నీ బ్రెయిన్ లో పెట్టడం జరిగింది. అరుణ్ అంటే మన పోయిండి ఆడేనా? ఎస్, అతనే. కాశీ విశ్వనాథ్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు అండ్ సిబిఐ చీఫ్ వాంట్స్ టు నో ద ట్రూత్. అందుకే ఈ ఆపరేషన్ చేశాం. అంటే ఇప్పుడు ఆ దిమాగ్ నాకు వస్తుందా? ఎస్. మరి నా దిమాగ్? ఇప్పటి వరకు నీ లైఫ్ లో జరిగినవన్నీ స్లోగా డిలీట్ అయిపోతాయి. మరి నా పూరి? గుర్తుండదు. నా ప్రేమ? అది కూడా పోతుంది. అంటే ఇన్ని దినాలు నేను ఏ ప్రేమ కోసం అయితే బతుకుతున్నానో దిడిచిపోతుందా? ఏ పగ కోసం అయితే తిరుగుతున్నానో దీడి నుంచి పోతుందా? ఎస్, స్లోలీ స్లోలీ యూ విల్ బికమ్ అరుణ్. మరి నువ్వెందుకు వస్తున్నావు నా మైండ్లా? నేను వస్తున్నానా? అవు కాదేదో నువ్వు బీచ్ లో ఉన్నట్టు. ఇంకేమైనా? నువ్వెందుకు వస్తున్నావు? కస్ నేను అరుణ్ గర్ల్ ఫ్రెండ్ ని. ఏయ్ నువ్వు రావద్. నాకు నువ్వు వద్దు. నాకు నా చాందిని కావాలి. ప్లీజ్ ఇక్కడే ఉండు. నేను నిన్ను దగ్గరుండి చూసుకోవాలి. నేను యాద్ మర్చే లోపు ఆడిని సంపాలే. సంపుతా. దొరక్క భలే దొరికావురా. आज तो गया मेरे हाथ से. మీరు వస్తారని నాకు ఎరికేరా, అందుకే పబ్లిక్ లో డాన్స్ చేసినా. आज से डांस करना भूल जा बेटा. ये तेरा आखिरी डांस था साले. నాకు టైం లేదు. దిమాగ్ లా జాగా అస్సలు లేదు. జల్దీగా పేరేందో చెప్పు, యాద్ పెట్టుకుంటా. ఇవాళ వీడిని వదలొద్దు. మేం బి వదలం. అయితే ఆత్కూర్ నాయ్తో నారాయణపూర్. साहब शंकर दाबा में मिल गया. नाम बता, मेरा विलन कौन है? हाँ, నిన్ను పంపిన సాలే గాని పేరేందో చెప్పు. थोड़ा मुश्किल है साहब ये साले को मारना, लेकिन आज मार देंगे. हाँ साहब, मेरे तक नहीं आना चाहिए. हाँ ఆడగొట్టొద్దు, బేజేపీ మత్ మార్. ఆడనే కొడతా. ఏడా ఖరాబ్ ఉంటే ఆడనే కొడతా. मेरे बीजेपी नक्को मार बोला था ना मैं, साले. काम खत्म होते ही आपको कॉल करूंगा. अरे हौले, तेरे हाथ में गन नहीं है. ये डिशा डिशा क्या कर रहा? फाड़ दिया ना हमारी. ఇలా దిమాగ్ కేంద్ర డబుల్ సిమ్ కార్డ్ फोन लेकुंदी. ऐसा कहीं को रे? क्योंकि मैं एक अंदर और एक. పోలీసులు వస్తుండే.
జిస్కా భేజా జగే పే నీయే సార్. వాడు నార్మల్ అయితే కాదు, మంచి మంచి పాగలగాలని చూసా. కానీ వాడు సగం భోజ్పురి సినిమా విలన్ లా ఉంటాడు. ఏదైనా ఆడు నా దాకా రాకుండా చూసుకో. నా పేరు బయటికి రాబోతావు, సంకనాకిపోతాం, పొలిటికల్ కెరీర్ ఉండదు. మరో 6 నెలలు మావయ్య రాబోంచేద్దాం. ఎవరు వాళ్ళు? మన కుర్రాళ్లే, పనుండొచ్చారు. అన్నా ఇంటికి పోదామా? ఇంటికా? ఇల్లు లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో, ఈ స్ట్రైట్ పోని, ఈడాపు. ఇదేనా ఇల్లు? అన్నా ఇది మన ఇల్లు కాదే. నువ్వు నేను మళ్ళీ వస్తా. అట్లానే పనిచేస్తుంది. ఆందే ఇల్లు. అన్నీ తెలిసినట్టే అనిపిస్తుంది. దాని ఫోటో చెప్పినా కదా, నీకు దండమే తల్లి. అన్నీ నువ్వు చెప్పినట్టే అవుతున్నాయి. దిమాగ్ మిక్స్ చేసినావు, పని అవుతుంది. ప్రకాష్ జమాల్ ఏదే సిబిఐ ఇన్వెస్టిగేషన్. చెప్ శంకర్, ఎందుకు చంపావు? నేను చంపలే. నీ వెనుకుందెవరు? నాకు బి అదే కావాలి. ఎన్నుకున్నది ఎవడో. కోఆపరేట్ చేస్తే శంకర్ నీకే మంచిది. ఏం జరిగిందో చెప్పు. నువ్వు చెప్పేం జరిగిందో. నేను ఆడున్నట్టు పోలీసులకి ఎట్లేరుకా? ఎందుకు నా మీద ఫైరింగ్ చేసిరు? నాకు ఆడేమన్నా వెపన్స్ ఉండేనా? ఎందుకురా నా పోరిని చంపిరు? మిస్టర్ ధరం, మిమ్మల్ని మీకు ఫోన్ ఎవరు చేశారు? అనానిమస్ కాల్. ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఏరియా ఏంటి కాస్త చెప్పగలరా? మనం అరుణ్ బ్రెయిన్ తీసుకెళ్లి వీడికి ఎందుకు పెట్టాం? మనకేదైనా సీక్రెట్లు చెప్తాడని. వీడు అసలు క్రిమినల్. అరుణ్ బ్రెయిన్ అడుగుని మిస్యూజ్ చేస్తే సబ్కి వాట్ లగ్ జాయేగి. He's talking like Arun. Hello? Sir, I need some urgent information. హవాలా ప్రకాష్ ని వ్యక్తి అకౌంట్ లోకి 2 crores ట్రాన్స్ఫర్ అయింది. ఈ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చిందో మీరు ట్రేస్ చేసి చెప్పగలరా? దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ రియల్లీ క్రూషియల్ ఫర్ దిస్ కేస్ సార్. చెప్తా కానీ నువ్వు ఎక్కడ ఉన్నావు? ఈ కేసు గురించి నీతో అర్జెంట్ గా మాట్లాడాలి. నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పావు, మేమంతా వస్తాం.
What's happening? A lot happened, sir. Suspect number 1 is Havala Prakash. He's the one who called the police. And వాడే మనీ డ్రా చేసి suspect number 2 జమాల్కి ఇచ్చాడు. బట్ అన్ఫార్చునేట్లీ నేను అక్కడికి వెళ్ళే లోపే తను చంపేశారు. రివర్స్ ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటంటే all this money is drawn from a company called All India Entertainments. We need to trace out who's behind that company, sir. And this bag is proof. How you got this bag? Huh? ఈ బ్యాగ్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇదా జమాల్ కాకాకి ఇచ్చిండు, కాకా నాకు ఇచ్చిండు, నేను ఆ పోరింట్లో పెట్టినా. అరుణ్ ఏం మాట్లాడుతున్నావు? ఏ అరుణ్, what are you talking? ఆడింకా మొత్తం రాలే. నువ్వే కదా నా దిమాగ్ ఖరాబ్ చేసింది. కోనే బే తూ సాలే. నువ్వు కనిపెడితే గాడు వద్దంటాడు. చెప్పినా కదా ఇస్మార్ట్ మామా शकुनी मामा तू मर गया आज. अरे एक बार मारने दो यार. सीबीआई Stop it, Shankar. Don't shoot. పొక్కనికి పొక్క పెడతా, అందరికి దినం పెడతా బిడ్డా. ఏ నువ్వురా బండేకు, నీతో పని ఉంది. ఎక్కువ హలో వాడు మళ్ళీ శంకర్లో ఎందుకు మాట్లాడుతున్నాడు? సార్, నో ఇట్స్ అ మెమరీ రీకాల్. అంటే రిట్రీవింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది పాస్ట్. 3 kinds of recalls ఉంటాయి: ఫ్రీ రికాల్, క్యూట్ రికాల్ అండ్ సీరియల్ రికాల్. నోర్మోయ్ ఎవరితో మారుతున్నావు? ప్లీజ్ డోంట్ ఫాలో us. I'll take care of him. ఇగో ఆ బత్తే బాస్ గాంతో మారితే సంపుతా. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? దిమాక్ నిండా దీని వీడియోలో ఉన్నాయిందిరా. ఏ లేవు, నిన్ను ఎందుకు తోలుకొచ్చినా? నన్ను చూసుకోని కదా. అవును చూడు మళ్ళా మధ్య మధ్యలా కరెంట్ షాక్లు వస్తున్నాయి మైండ్ లా. దేని నాకు గుద్దుతే నువ్వు కూడా సస్తావు. పండుకుంటుంది మంచిగా. ఎన్ని దినాల డిలీట్ అవుతుంది? ఎలకలకైతే 2-3 days లో అయిపోతుంది. ఎలుకలా? ఎలుకలేంది? యాక్చువల్లీ నేను ఎలకల మీదే చేసింది. ఫస్ట్ టైం మనుషుల మీద చేశాను కదా, సో ఐ డోంట్ నో హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్. అంటే నేనే ఫస్టా? ఇప్పుడు నా దిమాగ్ డిలీట్ అయితే నీకు అవార్డు ఇస్తారా? అవును. ఈ అవార్డు కోసం నన్ను పొందబెట్టినావు కదే. ఈ పొక్కేదో ఆ సిబిఐ చీఫ్ గానికి పెట్టచ్చు కదా, నాకెందుకు పెట్టినావు? ఏం దాని పేరేంది? పరమేశ్వరన్. ముందా అన్ని పొందబెట్టాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఒకటి అడుగుతా. అడుగు. వై డిడ్ యూ బికమ్ అ క్రిమినల్? ఏంది? మీరు క్రిమినల్ లాగా ఎందుకు మారారు? మీ కాక ఏం చేస్తాడు? కాకా అంటే? బాబాయ్. ఓ, హీస్ అ ప్రొఫెసర్ అట్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. మా కాక ఎవరో తెలుసా? పక్కా 420. బీప్ 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 కే. నువ్వు ఇంట్లో పెరిగినావు, నేను పెంట్లో పెరిగినా. అమ్మా, నాన్న పుట్టాడు. వీడి మొహంలో
మీ నాన్న చిరునవ్వు చూస్తున్నాన్రా. వీడు పుట్టాడని ఆనందపడాలి, మీ నాన్నను చంపిన వాడు బయట తిరుగుతున్నాడని బాధపడాలి. ఒరే, మీ నాన్న చంపిన వాడిని చంపుతానని మాట ఎవరా? అమ్మా, నాన్న మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నాన్నను చంపినోడిని, నాన్న చావు కారణమైనోడిని తీసుకొచ్చి నీ ముందే ముక్కలు ముక్కలుగా నరుకుతా అమ్మా. అరే హౌలే, ఏం చేస్తున్నావు బే బీచ్ లా? చేపకు బొక్క పెట్టి అందులో పుల్ల పెట్టి కింద మంట పెట్టిన. దీనికి మంచిగా కారం పెట్టి గరం గరం కాల్చి చల్లటి గాళ్ళ సప్పరించుకుంటా తింటే ఎందుకు కొట్టినావే? తప్పు చేసే ముంగట కొట్టుడు నాకు అలవాటు. నేనేం చేసినా ఇప్పుడు? నీ దిమాక్లో ఏమనుకున్నావో నాకెరక. ఏమనుకున్నా? ఈ చేప తిని, ఆ మందు దాగి, సముద్రంలో నన్ను తడిపి, ఈ మంట ఆర్పి, ఈ ఎన్నెల్ల ఈడ నన్నేదో చేయాలనుకున్నావు కదా? అయ్యా తోడు, అట్లనే అనుకున్నా. నీకెట్లరికనే ఈ స్కాన్ చేసినావు నా దిమాగ్ని? మొత్తం ముఖంలో కనపడుతుంటే ఇక స్కాన్ ఎందుకు బే? ఇగో, డోంట్ ప్లాన్ సచ్ థింగ్స్. ఏమన్నా జరిగితే జరుగుతా, లేకపోతే లేదు. ఏం జరిగినా యాక్సిడెంట్ లెక్క ఉండాలా, అంతే. అయితే యాక్సిడెంట్ ప్లాన్ చేద్దాం. అవులాగా అనుకున్నావే ఇంత దూరం దోలుకొచ్చి యాక్సిడెంట్ కోసం ఎదురు చూడనికి? యాక్సిడెంట్ల కోసం చూస్తా ఊకుంటే ఏ బండి వచ్చి ఏ బండి గుత్తుకపోతుందో ఎవరికెరక? ఇగో చెప్తున్నాను, మనం దోస్తులం, మనం గుద్దుకోవాలి. ఏంది? ఎట్లా పుట్టినవరా? సిగ్గుశరం లేదారా నీకు? ఏయ్ చెప్తున్నా, ఇటువంటి గలీజ్ గలీజ్ ఆలోచనలు దిమాక్లకెంచి తీసేయ్. సమజైందా? తీసేయ్, సమజైందా? నీకు అరుణ్ యాదకొస్తాడా? ఎస్. యాదకొస్తే ఏం చేస్తావు? ఏడుస్తాను. ఎన్నిసార్లు ఏడ్చినావు? రోజు ఏడుస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఆయన మెమరీస్ నీ తానా సేఫ్ గా ఉన్నాయి. కానీ నా చాందిని ఈడ దినం దినం కరిగిపోతుంది. దానికోసం ఇవాళ ఏడుస్తా, రేపు ఏడుస్తా, ఎల్లుండి ఏడుస్తాను, లేదు నాకు తెలియదు. ఆ సంగతి యాదకొస్తేనే నాకు ఏడుపు వస్తుంది. జిందగీలా ప్రేమించడం ఎంత ఆనందమో, మనం ప్రేమించిన వాళ్ళ కోసం ఏడుచుడు కూడా అంతే ఆనందం. నాకు ఆనందం లేకుండా చేసినాం. నేను తప్పు చేస్తే నా పోరి నన్ను గుంజి కొట్టేది. अब मैं कुछ गलत किया तो मुझे कौन मारेगा? ఇగో ఈడేదో పెట్టిరు కదా, అది తీసేస్తావా? నొప్పి అవుతుంది సారా. ఆడ కాదు, ఈడ. పింకీ, ఏమన్నా? ఇలా నన్ను అరుణ్ పిలుస్తాడు. నువ్వు నాకొద్దు, నేను అరుణ్ కాదు. శంకర్ 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 శంకర్
శంకర్ శంకర్ సారా వాడు శంకర అరుణ నాకు క్లారిటీ రావట్లేదు. ఎందుకంటే వాడు ఒక్కసారి ఒక్కలా బిహేవ్ చేస్తున్నాడు. వాడు నన్ను ఒక అడ్రస్ అడిగాడు, నీకు పంపిస్తున్నా. వాడికి ఇవో, లెట్స్ సీ హౌ యు విల్ రియాక్ట్. ఓకే సార్. సూపర్. అచ్చం రేప్ లెక్క ఉందన్న. ఎవరా నువ్వు, ఎందుకు వచ్చినావు? మీ సినిమాల హీరో గానికి వచ్చిన. ఆల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ఇదే కదా. ఈడే కంపెనీ లేదు. అరే లేకపోయిందన్నా, బయట బోర్డు పెట్టిరు, లోపల ఆడిషన్ చేస్తురు. నేను బి ఆడిషన్ కి వచ్చిన. డైలాగ్ మస్తు చెప్తా. ఓ క్యారెక్టర్ అని నాకి రాకుంటా స్క్రీన్ మీద. నువ్వే కదరా నన్ను చంపింది? నేను నిన్ను చంపుడేందిరా, ఇంకా బతికే ఉన్నావుగా. చిచ్చా కథలు చెప్పక చిచ్చా, నాకు దిమాగ్ మే దిమాగ్ ఉంది. ఇప్పుడు మన ముస్తా డబుల్ స్మార్ట్ శంకర్. ये बाहर नहीं जाना, बंद करो इसको. हमको बंद करता. तेरे को बैगन का भरता करता. ఎట్లుందిరా, ఎట్లుంది? पंगा में पुंगी. అసలు పైసలు ఇచ్చింది ఎవరు బే? చెప్పురా, అని పేరేంది? వద్దు వద్దు చెప్తా. జరా అరే ఇటు చూడు బే.
ఆగింది దిగలేదా? ఏ దిగలే, నేను చూస్తుంటే ఇంకా ఎక్కుతుంది. ఫాల్తూ మాటలు మాట్లాడకు, ఫాల్తూ నాకు. సివిల్ ఇంజనీరింగ్ చదువుకొని నీతో ఉండుడేందో ఈ తాగుడేందో ఇంట్లో తెలిస్తే నా మూతి బొక్కలు ఇరగ్గొడతారు. ఎందుకు ఎరుకొడతారు? పెళ్లి చేసుకుంటాం కదా. నువ్వు నన్ను అన్ని బట్టే బాజ్ మాటలు దొంగ. నువ్వు నన్ను యాద్ మరుస్తావులే, నాకెరక. యాద్ మరుస్తానా? ఏయ్, నేను మర్చిపోవాలంటే ఈ శంకర్ గాని ప్రాణం పోవాలి. ఇవాళ నేనున్నా, రేపు ఇంకో పోరు వస్తుందేమో. నన్ను యాద్ మరుస్తావులే, నాకు తెలుసు. ఏ నైరే, తూ భూల్ జాయేగా రే పక్కా, నాకు తెలుసు. నాకెరికే నన్ను యాద్ మరుస్తావు. तू भूल जाएगा साला, पक्का. అరుణ్, ఏమైంది? అయ్యో ఓకే? ఈ బ్లడ్ ఏంటి? వాట్ హ్యాపెండ్? పింకీ, నువ్వు ఉన్నావు కదా, నాకేం కాదు. ఐ లవ్ యూ. రే, కొంపదీసి వాడు నా పేరుగాని చెప్పాడా? లేదు సార్, చెప్పలేదు. సరే, మీరెవరు వాడిని టచ్ చేయకండి. నేను డిపార్ట్మెంట్ ను పంపించి వాడిని ఫినిష్ చేయిస్తా. రిమెంబర్ దిస్ ట్యూన్ సారా? నీ లాస్ట్ బర్త్డేకి ఇదే ట్యూన్ ప్లే చేశాను. ఐ థింక్ ఐ నో వాట్ హ్యాపెన్. సారా, నా మనసులో ఉన్న మాట నీకు చెప్పాలి. ఆ రోజు నా గుండెలో బుల్లెట్ దిగినప్పుడు నాకు నువ్వే గుర్తొచ్చావు. ఓ పక్క నేను కూలిపోతున్నాను, నీకేదో చెప్పాలని ఉంది, కానీ నువ్వు అక్కడ లేవు. నా కళ్ళు మూసుకుపోతున్నాయి. ఏదో తెలియని మత్తులోకి వెళ్ళిపోతున్నాను. ఒక్కసారిగా అంత నిశ్శబ్దం. నా ప్రాణం పోతున్నప్పుడు, నా ఊపిరాగిపోతున్నప్పుడు Hold your fire! This is Arun CBI. CBI? सर ये आप ही है क्या? Yes, Mr. Dharam. Task Force CBI North Zone. ఏంటి ఇలా వచ్చారు? సార్, ఇక్కడ ఒక క్రిమినల్ ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. Who gave you that information? సార్, అనోనిమస్ కాల్ సార్. ఎన్నిసార్లు చెప్తారో అదే అనోనిమస్ కాల్. ये कोई सीबीआई वीबीआई नहीं है.
गोली मारो। అరే ఇక్కడ నిలబడి నా మొహం ఏం చూస్తున్నావు? వేసేయాన్ని. హలో సార్, అరుణ్ ఇస్ బ్యాక్. నేను నమ్మను. నో సార్. నో, మళ్ళీ కాసేపు ఆగి శంకర్ ని అంటాడు, ఆ తర్వాత అరుణ్ ని అంటాడు. శంకర్ లేడు. హీస్ కంప్లీట్లీ అరుణ్. ఏం చేస్తున్నాడు? హీస్ ఇన్ యాక్షన్ నౌ. వ్యాస్ వ్యాస్ ये वो सबको मार रहा है, उसको छोड़ना नहीं. क्या कर रहे हो मुझे? నేను చేస్తున్నారు. నాకు ఇంజెక్షన్ వద్దు. నేను పేరు చెప్పేస్తా. నాకు ఇంజెక్షన్ వద్దు. సరా డూ ఇట్, జస్ట్ డూ ఇట్. నేను చేయదు. నేను మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్. నేను మీకు అన్ని చెప్పేస్తాను. వాడు పేరు చెప్తానంటున్నాడు కదా. हाँ सर, मैं आपको पूरा इन्फॉर्मेशन दूंगा. సార్ అవసరం లేదు, నువ్వు ఇచ్చేసారా? క్విక్. వద్దు 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 ప్లీజ్. నేను చెప్తా. గైస్, ఐ వాంట్ డౌన్ ఫర్ ద నెక్స్ట్ 48 hours, ఓకే? ఒకవేళ 7 గంటలు లేస్తే సేమ్ ఇంజెక్షన్స్ పడుకోబెట్టండి. అరే వాడిని పడుకోబెట్టేసాంటి, మనకి ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది? అరే శంకర్ और అరుణ్. Sir, this is Arun, your trusted lieutenant. 2.5 petabytes memory ట్రాన్స్ఫర్ అయింది, and that includes the case details. కాశీ విశ్వనాథ్ మర్డర్ వెనక ఎవరున్నారో నాకు తెలుసు. ఎవరు ఎవరు? ఇట్స్ మిస్టర్ రామూర్తి, సార్. రామూర్తి? ఎస్ సార్. ఆ డీసీపీ ధరం హియర్ ఇస్ మిస్టర్ రామూర్తిస్ పెట్. ఇతను వాడుకునే రామూర్తి తన ప్లాన్ అంతా ఎగ్జిక్యూట్ చేశాడు. హీస్ కేర్ఫుల్లీ క్రియేటెడ్ చైన్ ఆఫ్ పీపుల్, అండ్ శంకర్ ఇస్ ద లాస్ట్ లింక్. శంకర్ని లేపేసి ఆ చైన్ మొత్తం బ్రేక్ చేద్దామని చూశాడు. సో శంకర్ అనే వాడికి తన పర్సనల్ రివెంజ్ తప్ప he doesn't know anything about this background game. He's just like any other paid contract killer. The real culprit here is Ramurthy, and we need to catch him. సీఎం మేనమామ అంత ఈజీ కాదు. సీఎం వాళ్ళ కొడుకు నామకరణం కోసం ఫ్యామిలీతో వారణాసి వెళ్ళాడని తెలిసింది. రామ్మూర్తి కూడా అక్కడే ఉన్నాడు. We can easily catch him there, sir. Have a solid plan, sir. Trust me on this one. మళ్ళీ శంకర్ గాడు రాడు కదా? రాడు సార్. అరే షూర్? ఎస్ సార్. సార్, 3 రోజుల్లో దేవేంద్ర ప్రమాణ స్వీకారం ఉంది. ఒకవేళ కానీ రామ్మూర్తి హోమ్ మినిస్టర్ అయితే మనం అతన్ని ఏం చేయలేం. దిస్ ఇస్ ద రైట్ టైం, సార్. నమః శంగాయ చ పశుపతయే చ స్వాహా, నమః ఉగ్రాయ చ భీమాయ చ స్వాహా, నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ స్వాహా. అరుణ్, అచ్చం శంకర్ లాగా మాట్లాడు, వాళ్ళకి డౌట్ రాకూడదు. దరం చెప్పు. దరం కాదు రాణి, గరం. ఎవరు? శంకర్. నువ్వు సంపదినని చస్తాననుకున్నావువే. మొత్తం ప్రూఫ్లు నా తానున్నాయి. నాకు పైసలు కావాలి. నేను ఊర్లో లేను, వచ్చాక కలుస్తా. చిచ్చా, నీకు ఆ తక్లీఫ్ ఇయ్యద్దని నేనే వచ్చిన. ఊపర్ నై పీచే దేఖ్.
నేను, కాకా, జమాల్, హవాలా ప్రకాష్, ధరం, నువ్వు. ఇది సినిమా. ఎంత కావాలి? 1000 కోట్లు. 1000? చిచ్చా, మర్డర్ నువ్వు చేపిస్తే 100 అడిగేటోడిని. సీఎం చేపించిండు కదా, 1000 అడగాలనా వద్దా? ప్రూఫ్ ఏంటి? ఏయ్, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ శంకర్ గడు బతికుండానికి వీల్లేదు. కాశీ విశ్వనాథ్ మర్డర్ బయటికి రాకూడదు. ఆ సింపతితోనే మా వాడు సీఎం కాబోతున్నాడు. శంకర్ బతికున్నాడని తెలిస్తే నిన్ను నన్ను సీఎం చంపేస్తాడు. అర్థమైందా? ధరం గాని ఫోన్ ఆటో కాల్ రికార్డింగ్ లో పెట్టిండు. ఇవే కాదు, మీరు మాట్లాడిన ముచ్చట్లు అన్ని ఇంట్లోనే ఉన్నాయి. పోయి చెప్పానికి నీ మిండడు వచ్చిండని. శంకర్, ఆగండి, నేను మాట్లాడతా. ఏంటి? పొట్టోన్ని పొడుగోడు కొడితే పొడుగోన్ని పోషమ్మ కొట్టిందంట. నాకడ్డొస్తే ఆ పోచమ్మని కూడా వదిలిపెట్టాను. అందుకే కదా మీ అయ్యని చంపినావు, సీఎం అయినావు, కొడుకుని కన్నావు. మీ అయ్య ఫీల్ కావద్దని అని పేరే పెట్టినావు. కుర్చీ కోసం కన్న తండ్రినే చంపా. నువ్వెంత నాకు వార్నింగ్ ఇస్తున్నావా? నేను సీఎం. ఒర్రి ఆడు బాయా, వండుకుని తిని ఈడు బాయా అని. చిచ్చా, ఈడ ఏది పర్మనెంట్ కాదు. నువ్వు సీఎం అయితే ఏంది, పిఎం అయితే ఏంది, నా పైసలు ఇస్తావా లేదా? అసలు నువ్వు బయటికి వెళ్తావా? ఆరాంసే పోతా. పాగల్ గన్లా కనిపిస్తున్నానా? బయట బ్యాకప్ పెట్టినా, జేబులా గన్ పెట్టినా, బాడీలా కెమెరా పెట్టినా, ఇంకేం కావాలి? రికార్డ్ అవుతుందా? రికార్డ్ అవుతుందా? అవుతుందన్నా, చెప్పినా కదా. ఆడియో ఉంది, వీడియో ఉంది, వీడియోలా నీ వాగుడువి ఉంది. ఎంతమంది ఉన్నారు మీరు? ఎంతమంది? ఒక్కొక్కడికి ఎంత కావాలి? పోయా, ఎంత అడిగాడు? చాలా అడిగాడు. ఎంత అడిగితే అంత అర్జెంట్ గా సెటిల్ చేసి. ఒరేయ్, కన్న తండ్రిని చంపినోడు కంటి ముందుంటే వాడిని చంపకుండా సెటిల్మెంట్ ఏంట్రా? అమ్మా, అందరం కలిసే చంపినాం నీ మొగుడిని. సెటిల్మెంట్ చేయాలనా లేదా? ఒరేయ్, ఏం చేశారా? మా ఆయన ఏం చేశారు? ఒరేయ్, మీ నాన్న ఏం చేశారు? చెప్పరా? నిన్ను కన్నందుకు కన్న తండ్రినే చంపేశావురా? అమ్మ, నువ్వు ఊరుకోమ్మా ప్లీజ్. తోబొట్టు అయి ఉండి నా తోడునే చంపేస్తావురా? మీరు మనుషులారా? మోసగాళ్ళరా? అయ్యో అయ్యో, నా కడుపుని చెడబుట్టావు కదరా. ఒరేయ్ శంకర్, నువ్వు చెప్పింది నిజమైతే వీడిని కూడా చంపేయిరా. చంపాల్సిన అవసరం లేదమ్మా. ఇక్కడ జరిగిందంతా అన్ని ఛానల్స్ లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మిస్టర్ దేవేందర్, ఇట్స్ ఓవర్. బెటర్ సరెండర్. దిస్ ఇస్ అరుణ్, సిబిఐ. Hey, this is CBI. Arrest them. Deva, I don't know whether it is recorded or not. I can't trust these CBI guys. గవర్నమెంట్ సెక్యూరిటీ కూడా వద్దు. మన వాళ్ళని తీసుకొని నువ్వు అర్జెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేనెవరో తెలుసా? యూ కాంట్ అరెస్ట్ మీ. हमारे पास proof है. Follow our orders.
శంకర్ నేను ఆడున్నా ఏమైతుందిడా ఏ ఊర్రానం కొట్టింది కాయకు మారే మేరకు వాడిని వదలద్దు. నీ చాందిని చావుకి కారణం వాడే. तू मेरा विलन है? हाँ साले आई एम द विलन. అబే పెద్దమ్మ గుళ్ళో నిన్ను మొక్కి చాన్నాళ్ళైంది. నా యాట నువ్వే నమ్మ మీద ఒట్టేసినా. నువ్వేనా పొట్టేల్? కాంగ్రాట్స్ సారా, మీ మెమరీ ట్రాన్స్ఫర్ వర్కౌట్ అయింది. అరుణ్ గెలిచాడు, శంకర్ పగ తెరుచుకున్నాడు. నీ అచీవ్మెంట్ గురించి ప్రపంచానికి నేను ఇప్పుడు చెప్పలేను. చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. కొన్నాళ్ల పట్టు మీరిద్దరూ అజ్ఞాతంలో ఉండండి. This is amazing. Wow. సారా Huh? టుడేస్ Feb 14th. నీకు గుర్తుందా ఇవాళ నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పాను. Feb 14th మన మ్యారేజ్. Yes. సారా ఐ నో ఐమ్ యువర్ సోల్మేట్, కానీ బాడీ నాది కాదు. ఐ స్టిల్ రెడీ టు మ్యారీ మీ? ఐఎమ్ రెడీ, బట్ నాది ఒక్కటే ప్రాబ్లం. అరుణ్, ఐ కాంట్ ట్రస్ట్ యూ హిప్పోకాంపస్. ఆ శంకర్ మెమరీస్ ఇంకా నీలో ఉంటాయి, అంత ఈజీగా డిలీట్ అవ్వవు. అండ్ పెళ్లి తర్వాత ఆ శంకర్ వస్తే నా పరిస్థితి ఏంటి? ఏ ఊకో, దిమాగ్ ఖరాబ్ చేసుకోకు. జిందగీ మన చేతిలో లేదు. ఏది ఉంటే అది అవుతుంది. ఒక్కటే యాద్ పెట్టుకో, మార్ ముంతా చోడ్ చింత. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? శంకర్ గారు వచ్చాడు అనుకున్నావు కదా. భయపడిపోయింది తెలుసా? నో బట్ సీరియస్లీ, విల్ యు మ్యారీ మీ? ఎస్.